సంతోషం ఎలా కలుగుతుందంటే భక్తుడు దైవజనుడు మంచి మాట చెప్పినాడు. ప్రేయర్ బ్రింగ్స్ జాయ్. దేవుని స్తోత్రం. ఈ ఆనందము నీకు ఎక్కడి నుండి లభిస్తుందంటే ప్రార్థన ద్వారా. 2 కార్యాలు చెప్పినాడు, మీరు గమనించినారా? ట్రెవైలింగ్ ప్రేయర్, ప్రివైలింగ్ ప్రేయర్ అన్నాడు. ప్రివైలింగ్ ప్రేయర్ అంటే నువ్వు ఎప్పుడు కూడా ఆయన సన్నిధి సహవాసం అనుభవిస్తూనే ఉన్నావు. యూఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు గాడ్. ఆయనతో సహవాసం అనుభవిస్తున్నావు. రక్షణ అంటేనే దేవునితో సహవాసం, ప్రభువుతో సహవాసం. అందుకే ఒక వాక్యం ఉంది, 1 కొరింథీ 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు సహవాసానికి రక్షణ మార్గం ద్వారా మనల్ని పిలుచుకున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఈ రక్షణ మార్గంలో పిలిచింది ఎవరు? ఎవరి సహవాసంలో ఉండడానికి? యేసుక్రీస్తు యొక్క సహవాసం నువ్వు ప్రతి క్షణం అనుభవించడానికి పిలిచిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడు? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. పనేమో ఒకరోజు రాకుంటే ఎంత గట్టిగా అరుస్తారు కదా మీరు. ఒక్కరోజు పాపం లీవ్ ఇయ్యరు, బాగా గట్టి కోపం వచ్చేస్తుంది. అంతకంటే గట్టిగా దేవుని సన్నిధిలో శబ్దంతో మనం ఆయనను స్తుతించాలి. మన ప్రభు సహవాసానికి మనల్ని ఈ విధంగా రక్షణ ద్వారా పిలిచిన మన ప్రేమగల తండ్రి అంధకారం నుండి, పాపం నుండి మనల్ని పిలుచుకున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసం నిత్యం అనుభవించడానికి ఆ పిలిచిన తండ్రి నిన్నెన్నడూ విడవడు, ఎడబాయడు. నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనమో చేయడు. ఎలాంటి వాడు ఆయన? ఇంకా గట్టిగా చెప్పండి.